ఏలూరులో ప్రభుత్వ అధికారులు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్లు జెండా ఊపి ప్రారంభించారు. 100 అడుగుల పొడవైన జాతీయ జెండాతో సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో బీజేపీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ విజయవంతమైంది. పెవిలియన్ గ్రౌండ్ నుండి జెడ్పీ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, గొజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 600 అడుగుల భారీ జాతీయ జెండాతో కాకినాడలో ర్యాలీ నిర్వహించారు. నగరంలో తిరంగా ర్యాలీ 2000 మందితో భానుడి నుండి కలెక్టరేట్ వరకు సాగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కూనవరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మొక్కలు నాటి ర్యాలీని ప్రారంభించారు. తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వైసీపీ నాయకులు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టిస్తూ అబాసుపాలు చేయాలని చూస్తున్నారని చిత్తూరు టీడీపీ మహిళా అధ్యక్షురాలు లీలావతి మీడియా ముందు ఆరోపించారు. వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని అనంతపురం గ్రామం వద్ద ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా కేంద్రంను కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లతో కలిసి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం కొత్త వలస కిరణ్ డోల్ రైల్వే మార్గంలో బొర్రా, కర్వ వలస స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై భారీ వృక్షం నెలకొంది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలో గత 8 రోజులుగా సాగుతున్న సిపిఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా నాయా బజార్, ఇల్లందు క్రాస్ రోడ్, అల్లీపురం నుండి ర్యాలీగా వచ్చి జెడ్పీ సెంటర్ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లుపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు కె పద్మరాణి ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నెల్లూరు నారాయణ హాస్పిటల్ వద్ద ఇరిగేషన్ కాలువ స్థలంను ఆక్రమించారని సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణపై వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఈ విషయాన్ని 116 అజెండాగా కమిషనర్ చేర్చడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని సిపి సుమతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసులు, పెండింగ్ దర్యాప్తులు, సిబ్బంది వివరాలను ఆమె తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ అభివృద్ధి పథంలో నడుస్తుందని, అందులో భాగంగానే తిమ్మాపురంలో 14.5 లక్షలతో పశు వైద్యశాలను ప్రారంభించామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు.